నమస్తే అండి. లైఫ్ సొల్యూషన్ అమ్మమాట. ఈరోజు నా టాపిక్ ఏంటంటే పెళ్లి సంబంధాల మీద వివరణ. అబ్బాయి అమ్మాయికి సంబంధించిన విషయాల గురించి మీతో సంభాషణ చేయాలని కోరుకుంటున్నాను. పెళ్లి సంబంధాలని అంటే కేవలం అమ్మాయి అబ్బాయే కాదండి, రెండు కుటుంబాల విలువలు ఆలోచనలు కలవటమే పెళ్ళి. మనము పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు మనము ఏవి ముఖ్యంగా చూస్తున్నాము? డబ్బు చూస్తున్నామా, అందం చూస్తున్నామా, వాళ్ళ యొక్క అంతస్తులు, వాళ్ళ యొక్క విలువలు గౌరవాలు ఇవన్నీ మనం చూస్తున్నామా? చూడట్లేదు. అమ్మాయి అబ్బాయి ఇంట్లో కుటుంబ సభ్యులకి ఎంత విలువిస్తున్నారో మీరు చూస్తూ ఉండాలి. పిల్లలు ఇష్టాన్ని మనం అడుగుతున్నామా? అడుగుతలేదండి. ఈ రోజుల్లో మన ఇష్టానికి వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉన్నాయని, వీళ్ళు ఈ అమ్మాయి బాగా చదువుకుందని ఇవే చూస్తున్నాం మనం. ఒత్తిడి కూడా బాగా తీసుకొస్తున్నామండి. అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఒత్తిడి బాగా తీసుకొస్తున్నాం వాళ్ళ మధ్య. ఇప్పుడు పెళ్ళిళ్ళలో మనకు చూపించే మార్పులు, కనిపిస్తున్న మార్పులు అవన్నీ కూడా మనం చూస్తున్నాం. వాటి గురించి మాట్లాడుతున్నాం. తొందరగా ఒక సంబంధం వచ్చిందనుకోండి, అది తొందరపడిపోతున్నాం. సోషల్ స్టేటస్లు అయ్యి చూసేస్తున్నాం. అతను మగపిల్లడు అవని ఆడపిల్ల అవని వాళ్ళ మాట తీరు ఎలా ఉంది, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకి గౌరవం ఇస్తున్నారా లేదా, వాళ్ళు బయట కూడా చదువుకున్న చదువుకి ఒక సంస్కారం ఉందా లేదా, వాళ్ళ యొక్క డెసిషన్ బాగుందా లేదా, అవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఒక పెద్దవాళ్ళకి గౌరవం ఇస్తున్నారా లేదా. డబ్బే ముఖ్యం కాదండి. ప్రతి మనిషిలో కూడా డబ్బు ప్రధానమే, కానీ దానికి ఉండే విలువ దానికి ఉండాలి. మనిషికి ఇచ్చే విలువ మనిషికి ఇవ్వాలి. పెళ్ళంటే ఒప్పందమా అనుబంధమా అనే విధానంలోకి వచ్చేసారండి ఇప్పుడు. ఈరోజు అమ్మ మాటగా ఒక చిన్న మాట చెప్తాను. పెళ్లి జీవితం మొదలుపెట్టేటప్పుడు మనిషిని అర్థం చేసుకోవాలి. ఎందుకు అర్థం చేసుకోవాలంటే, పెళ్లి రోజు ఒక్కరోజు కాదు. ఎందుకనంటే అది నిండు నూరేళ్ల జీవితం. ఆ నిండు నూరేళ్ల జీవితాన్ని మనం ఒక్కరోజుతో పోల్చుకోకూడదు. పెళ్లి సంబంధం చూస్తున్నప్పుడు మనం ఏం చూస్తున్నామో ఇప్పుడు మాట్లాడుకుందాం. మనము మనిషిని చూస్తున్నామా, లేకపోతే వాళ్ళ చుట్టూ ఉండే అంతస్తులు, వాళ్ళ యొక్క విలువలు, వాళ్ళ యొక్క నేచరు అన్నీ చూస్తున్నామా? ఎప్పుడు కూడా డబ్బు ప్రధానం కాదు. అతని బిహేవియరు, అతని ఆలోచనలు, అతని పెద్దవాళ్ళకి ఇచ్చే గౌరవ మర్యాదలు, ఆడపిల్లవని మగపిల్లడవని ఇవి కంపల్సరీ చూడండి. మీరైతే ఏం చూస్తారో కామెంట్ చేయండి. లాస్ట్గా ఈ అమ్మ మాట, పెళ్లి చేసే ముందు ఆ బాబు కానీ పాప కానీ వాళ్ళ మనసుని చూడండి, వాళ్ళు మనస్తత్వాన్ని చూడండి. అదే నిజమైన సంపద. ఈ యొక్క సంభాషణ మీకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు బాగా ఫ్రెండ్షిప్ సావాసం ఉన్న వారికి షేర్ చేయండి. మీ యొక్క మంచి మనసుకి ఈ అమ్మ మాటని తీసుకుంటారని. నమస్తే.